హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్. ఈరోజు మన దేవరా మూవీ కలెక్షన్ ఎంతో తెలుసా? దేవరా సినిమా చూసినోడు, చూడనోడు, తెలిసినోడు, తెలియనోడు ప్రతి ఒక్కరూ ఆచార్య 2 లాగుంది, ఆచార్య లాగుంది. కొరటాల శివ గారు మళ్ళీ ఎన్టీఆర్ అన్నయ్యని కానుకేశాడు. రాజమౌళి గారి తర్వాత ఎవరైనా మళ్ళీ సినిమా తీస్తే ఇలాగే ఫ్లాప్ అయిపోద్ది. ఇది కూడా దేవర అలాగే ఫ్లాప్ అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. సెకండ్ హాఫ్ ఫ్లాప్, అసలు వేస్ట్ అని చెప్పి గందరగోళంగా నోటుకు వచ్చినట్టు నోటు దూల తీరే వరకు మాట్లాడారు. ఇప్పుడు మాట్లాడండి, ఎవరైనా మాట్లాడతారా? 3 days కలెక్షన్ ఎంతో తెలుసా? 304 కోట్లు. కేవలం 3 daysలోనే 304 కోట్లు కలెక్షన్ చేసిందంటే సినిమా ఆచార్య 2నా లేకపోతే బాహుబలి 2నా మీరే చెప్పాలా. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి షేక్ చేసింది. 3 daysలో 304 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సూపర్ హిట్, బంపర్ హిట్ అనమాట సినిమా. మీరు ఎంతమందికి ఆ సినిమా బాగాలేదని చెప్పినా ఇష్టంతో మీరు చెప్పేదానికోసం అయినా సరే హాల్కి వెళ్ళి చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ చూసారు కాబట్టి ఈరోజు 304 కోట్లు వచ్చిందనమాట. కేవలం నేను చెప్పేది 3 daysకే. 4, 5 ఈ 2 రోజులు కలిపితే ఎంత వచ్చింటో తెలుసా? మొత్తం మీదుగా ఈ 5 రోజులకి 410 కోట్లు. దేవరా మూవీ 5 days కలెక్షన్ 410 కోట్లు. బాక్స్ ఆఫీస్ని ఒక్కసారికి షేక్ చేసింది అదనమాట. ఇంకా ఇప్పుడు దసరా హాలిడేస్ వస్తున్నాయి, వచ్చేసాయి కూడా. ఇక్కడి నుంచి ఆ సినిమా ఏ రేంజ్లోకి పోద్దో, ఇంకా కలెక్షన్ ఎంత చేస్తుందో ఎక్స్పెక్టేషన్స్ లేవన్నమాట. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది సినిమా. చూసిన వాళ్ళే మళ్ళీ 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 చూడాలనిపించేలా ఉంది. ఎవరో ఏదో చెప్పాడని ఏదో బ్యాడ్ టాక్ తీసుకొని అనే విని ఆగిపోకూడదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే మన కంటితో మనం వెళ్ళి చూడాలా, బాగుందా లేదనని చెప్పాలా. చూడకుండానే పోయేవాడిని కూడా రే అది బాగాలేదా నాయన, ఆచార్య మేళ, ఈ విధమైన టాక్ తీసుకొచ్చారు. ఫైనల్ ఏమైంది? సూపర్ హిట్ అయింది, దుమ్ము దులిపేస్తుంది అనమాట ఈ దసరా కలెక్షన్స్ మొత్తాన్ని. సినిమా చాలా బాగుంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. దేవరా గురించి నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం అయితే ప్రతి ఒక్కరు అభిమానులు, అదేవిధంగా ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు ఈ సినిమాకి దావూదీ సాంగ్ ఉన్నది కదా, కొరమైన సాంగ్, ఆ సాంగ్ పెట్టలేదని చెప్పి చాలా మంది బాధపడడం, ఫీల్ అవ్వడం కూడా జరిగింది. నేను కూడా బాధపడ్డాను. నాకు ఆ సాంగ్ ఉంటే చాలా బాగున్నానన్న ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇప్పుడు ఏంటంటే మనందరి కోసం, అభిమానుల కోసం ప్రతి ఒక్కరు ఆ సాంగ్ అడగడం వల్ల దేవరా టీం ఏదైతే ఉందో ఆ సాంగ్ని యాడ్ చేసి మళ్ళీ వదులుదామనే ప్లాన్లో ఉన్నారనమాట. ఇప్పటి వరకు జరిగిన దేవరా పార్ట్ 1లో ఆ సాంగ్ లేదు, కొరమైన సాంగ్, దావూదీ సాంగ్. సో ఆ సాంగ్ని మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ కొత్తగా వదులుదామని చెప్పి అన్నారంట. అంటే నాకెవరు చెప్పలేదు, నాకు తెలియదు, సోషల్ మీడియాలో తెలిసిన అప్డేట్ అనమాట. దేవర అప్డేట్ ఏంటంటే కొరమైన సాంగ్, దావూదీ సాంగు అభిమానుల కోసం, ప్రేక్షకుల కోసం, వాళ్ళ కోసం ఆ సాంగ్ని యాడ్ చేసి వదులుతారంట. ఆ సాంగ్ కానీ వదిలేరంటే ఇప్పుడు వరకు ఎంతమంది చూశారు? ఇప్పటికే 5 రోజులకే 405 కోట్ల దాకా వచ్చేసింది. ఇప్పుడు ఎంతమంది చూసారు? అంతమంది మళ్ళీ ఆ సాంగ్ చూడడం కోసమైనా ఎక్కడ యాడ్ చేశారు, ఎప్పుడు వస్తుంది ఏంటనేది ఖచ్చితంగా చూడడానికి మళ్ళీ హాల్కి వెళతారు, మళ్ళీ చూస్తారు. ఎందుకంటే ఆ సాంగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. ఫాస్ట్ బిట్ సాంగ్, మన ఆయుధ పూజ సాంగ్ తర్వాత నెక్స్ట్ ఫాస్ట్ సాంగ్ అదే ఉందన్నమాట. ఎందుకంటే ఇప్పటికే సోషల్ మీడియాలో భయంకరమైన రీల్స్ లక్షల్లో చేస్తున్నారనమాట. చాలా 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 మంది ఆ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఎట్లా ఉంటుంది, కోరియోగ్రఫీ ఎలా ఉంటుంది, ఆ లొకేషన్ ఎలా ఉంటుంది, మొత్తం ఫుల్ సాంగ్ ఇప్పుడు వస్తుంది అన్నంత ఆసక్తిగా ఉన్నారు. అట్లాంటిది ఆ సాంగ్ మళ్ళీ వదులుతున్నారంటే ఆ సాంగ్ చూడడం కోసం అయినా సరే మళ్ళీ సినిమాకి వెళ్తారు. మళ్ళీ ఇంకొక 400 కోట్లు కన్ఫాము. ఇంకా చూడాలి, అప్డేట్ అయితే అదే.
ఖచ్చితంగా ఆ సాంగ్ అయితే యాడ్ చేస్తారని అనిపిస్తుంది నాకు. ఆ సాంగ్ యాడ్ చేశారంటే ఇంకా 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 ఎక్స్ట్రాడనరీగా వేరే లెవెల్లో ఉండబోతుంది సినిమా. 1000 కోట్లు పక్కాగా కలెక్షన్ చేస్తుంది. టుడే అప్డేట్స్ అయితే అదే, 5 డేస్కి 410 కోట్లు కలెక్షన్ చేసిందనమాట దేవరా మూవీ. బాక్స్ ఆఫీస్ బద్దలైంది.